హాయ్ ఫ్రెండ్స్, ఇంత నల్లగా ఉన్నదాన్ని తెల్లగా ఎలా చేయాలంటే చిటికలో అయిపోద్ది ఫ్రెండ్స్. చాలా ఈజీగా అయిపోతుంది. పూజలప్పుడు ఇలాంటి అవసరం కాబట్టి, అది రేపు పోలీస్ వర్గం కాబట్టి ఇదిగో ఇలాంటి దాన్ని తెల్లగా ఎలా చేయాలో మనం చూసేద్దాం. ఇంత నల్లటి దాన్ని తెల్లగా ఎలా చేయాలో అచ్చం కొత్త దానిలాగే ఉండిద్దండి. మీరు నమ్మరు, ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, ఖచ్చితంగా నమ్ముతారనమాట. ఇది మన సూపర్ మార్కెట్స్లో బయట షాపుల్లో దొరికిద్ది పీతాంబరి అండి. దీన్ని కొంచెం తీసుకొని మనం ఎంత కావాలో ఎన్ని గిన్నెలు కావాలో తీసుకొని కొద్దిగా వేసుకొని ఇదిగో ఇలాంటి ప్లేట్లో కానీ గిన్నెలో కానీ దేంట్లో అయినా సరే కొంచెం వేసుకొని విమ్ జెల్ అండి, విమ్ జెల్ వేసి వాటర్ అసలు వేయకూడదు. వాటర్ వేస్తే ఏంటంటే కొంచెం తక్కువ లేటుగా పోద్ది అనమాట. అదే విమ్ జెల్ వేస్తే ఈ పీతాంబరి విమ్ జెల్ ఇలా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఇలా కొబ్బరి పీస్ తీసుకొని ఇప్పుడు నేను ఎలా రుద్దుతానో చూడండి. ఆల్రెడీ ఇటు రుద్దాను ఫ్రెండ్స్, మీకు చూపించడం కోసం, ఇటు వీడియో తీయటం కోసం. ఇటు అయితే రుద్దలేదు. ఇటు అయితే రుద్దితే అసలు అటు ఎంత నల్లగా ఉందో ఇటు కూడా అంత నల్లగా ఉండేది. చూసారా ఎంత కొత్త దానిలాగా ఉందో. అందుకని ఇప్పుడు ఇటు మీకోసం రుద్ది చూపిస్తానమాట. ఇలా కొంచెం ముంచి మనం చేత్తో అయినా రుద్దుకోవచ్చు అండి, చేత్తో అయినా రుద్దుకోవచ్చు. కాకపోతే చేత్తో రుద్దితే ఏంటంటే వెంటనే పోదు, కొంచెం గరుకుంది అనుకోండి బాగా పోద్ది అనమాట. ఫస్ట్ కొంచెం తీసుకొని ఇదిగో ఇలా మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఇలా స్ప్రెడ్ చేసి ఒక 5 మినిట్స్ అయినా ఉంచవచ్చు. మనం తొందరగా కావాలంటే కొంచెం ఇదిగో చూసారా నల్లగా ఉన్నది కాస్త తెల్లగా వస్తుంది. ఇదిగో చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అనమాట. ఇదిగో చూడండి అటు ఎలా ఉంది, ఇటు నేను రుద్దే దగ్గర ఎలా ఉంది అర్థమవుతుందని చూసారా. మీకు ఇలా రుద్దుకోవాలన్నమాట. ఇలా బాగా ఇదిగో చూడండి రుద్దే కొంది బాగా కలర్ వస్తుంది అన్నమాట కొత్త దానిలాగా. జస్ట్ నేను అదిం పెట్టి కూడా రుద్దట్లేదండి, జస్ట్ ఇదిగో చూడండి ఇలా రబ్ చేస్తున్నాను. ఇక్కడ రుద్దిన దానికి ఇక్కడికి ఎంత నల్లగా ఉందో చూడండి. ఇలా పూజ అయినా రుద్దుకోవచ్చు అనమాట. దాని మీద వేసి ఉంటుంది రాగి, ఇత్తడి, స్టీలు, ఐరన్ అలా వేసి ఉంటుంది అనమాట. జల్మ సిల్వర్ అంట. అలా అన్నిటికీ దాని మీద యూజ్ చేసిన వాటికి అన్ని రుద్దితే బాగా తెల్లగా వస్తుంది అనమాట. చూసారా అసలు ఎంత నీట్గా వస్తుందో కదండి. బాగా నీట్గా వస్తుంది. ఇలా బాగా రుద్దాలి, మొత్తం స్ప్రెడ్ చేయాలి. ఫస్ట్ అది స్ప్రెడ్ చేసినాక కొంచెం నానుద్ది కదా, మనం కొద్దిగా ఒక సైడ్ నుంచి రుద్దాం కాబట్టి అది నానుతుంటుంది. అది నానుతూ ఉంటుందన్నమాట. ఇది ఇలా మొత్తం ఇది ఇలా రఫ్ చేస్తే బాగా వస్తుందన్నమాట. చూడండి ఎంత తెల్లగా వచ్చిందో ఫస్ట్ రుద్దిన కల్లి. ఇటుగో రుద్దుకుంటే అంత నీట్గా వచ్చిద్ది. ఇదిగో చూసారా, ఇదిగో ఇలా మొత్తం ఇలా ఫస్ట్ టైం లైట్గా పీస్తో స్ప్రెడ్ చేసాం కదా, ఇప్పుడు ఇది కొంచెం ఇలా థిక్గా ఇలా నేను హ్యాండ్తోనే రుద్దుతున్నాను. ప్రెగ్నెన్సీ వాళ్ళు మటుకు ఇలా చేతితో రుద్దకూడదండి. బాలింతలు కానీ ప్రెగ్నెన్సీ వాళ్ళు కానీ చేతితో రుద్దితే చేయి మంట వచ్చింది అనమాట. నార్మల్ వాళ్ళు అయితే ఏం కాదు, వాళ్ళైతే గ్లౌజ్ వేసుకొని రుద్దవచ్చు. హ్యాండ్తో కాకుండా ఇలా పీస్తో అయినా రుద్దుకోవచ్చు అనమాట. ఇదిగో చూసారా అసలు ఎంత తెల్లగా ఉందో. కడిగాక చూపిస్తానండి మళ్ళీ. ఇదిగో చూడండి సైడ్స్ కూడా నీట్గా వచ్చేసింది అనమాట. చూస్తున్నారా, ఇలా కుందులు కూడా అంత కొత్త వాటిలాగా తెల్లగా వస్తాయి. ఇప్పుడు మొత్తం కడిగి చూపిస్తాను. ఇదిగో చూసారా ఫ్రెండ్స్ ఎంత క్లీన్గా అచ్చం కొత్త దానాలే ఉందన్నమాట. ఇందాకలే ఎంత నల్లగా ఉందో ఇప్పుడు చూసారా అసలు కొత్తదంటే నమ్ముతారనమాట. చూసారా ఎంత క్లీన్గా ఉంది. ఈ సైడ్ మచ్చలు ఎందుకు పోలేదంటే ఇది తయారీ అప్పుడే ఈ మచ్చలు పడినాయి అంట. అందుకని ఎంత రుద్దినా ఇవి పోవు. అవి తయారీలో వచ్చినాయి కాబట్టి అవి పోవు. మనం ఏదన్నా ఇందులో ఒక కర్పూరం కానీ అవి వెలిగించుకున్న మచ్చలు అయితే శుభ్రంగా అయిపోయినాయి. ఇవి సైడ్ మచ్చలు ఏంటంటే వీళ్ళు తయారు చేసేటప్పుడు హీట్ మీద పడ్డాయి అన్నమాట, అవి పోవు. చూసారా అసలు ఎంత నీట్గా ఎంత క్లీన్గా అచ్చం కొత్త దాని అంటే కొత్త దానిలాగే ఉందండి. అసలు ఎంత నీట్గా ఉందో చూస్తుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో.
ఇలాంటి టిప్స్ ఏమన్నా కావాలంటే నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో నేను మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్. నా వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను, చాలా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. పీతాంబరి మనకి అవైలబిలిటీ ఎక్కడైనా దొరుకుతుంది ఫ్రెండ్స్. సూపర్ మార్కెట్స్లో అయితే ఎక్కడైనా దొరుకుతుంది, వీడియో షాప్స్లో కూడా దొరుకుతుంది. ఇప్పుడు పీతాంబరి ప్యాకెట్ ఒక ప్యాకెట్ తీసుకొని అందులో అంటే ప్యాకెట్ అవసరం లేదు, మనం ఎన్ని అయితే తోముతున్నామో అంత మటుకు కొంచెం చూసి కొంచెం ఒక 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసి, నేనైతే ఇది కొంచెం బాగా జిడ్డుగా ఆయిలీగా ఉంది కాబట్టి 4 స్పూన్స్ వేసుకొని 4 స్పూన్స్ లిక్విడ్ వేసి కలిపి బాగా ఫస్ట్ టైం బాగా పలుచగా అప్లై చేశాను. మళ్ళీ వాష్ చేసి సెకండ్ టైం బాగా మందంగా వాష్ చేసి బాగా మందంగా పూసి బాగా స్ప్రెడ్ చేసి రుద్దాలన్నమాట. రుద్దాక క్లీన్ చేస్తే వాటర్ పెట్టి ఇదిగో చూడండి ఎంత కొత్తగా ఎంత నీట్గా ఉందో, చూస్తుంటేనే అలా చూడబుద్ధి అవుతుంది అనమాట. అంత నీట్గా వచ్చిందండి. మీకు కూడా ఇలా నీట్గా రావాలంటే పీతాంబరి తెచ్చుకొని రుద్దుకోండి. వెనకటి రోజుల్లో అయితే మటుకు చింతపండు నిమ్మకాయో ముగ్గో ఏదో ఒకటి వేసి చేతులు నొప్పులు పుట్టేదా రుద్దుతాం అనమాట. ఇదైతే సో సింపుల్ ఫ్రెండ్స్. అసలు అలా వేసాము, ఇలా రుద్దుతుంటేనే మీరు కూడా చూసారు కదా, వీడియోలో చూపించాను. అంత నీట్గా పోతుందన్నమాట. అంత నీట్గా పోతుంది కాబట్టి చింతపండు ముగ్గు ఉప్పు ఇవన్నీ వేసి రుద్దాల్సిన అవసరం లేదు. చూసారా ఎంత నీట్గా ఉందో, చూడండి అసలు ఎంత క్లీన్గా ఉందో. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.